మేడం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ అపోహ మేడం. హ్మ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. హ్మ్. కస్టమర్ల ఆలోచన ఎలా అయితే ఉందో అలా డెవలప్‌మెంట్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఓకే. ఎక్కడో దూరంగా ఇప్పట్లో ఒక 20, 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వెంచర్‌లేసినవి మాత్రం హ్మ్. కాస్త స్లోగా ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు కస్టమర్ల మైండ్‌సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు డెవలప్‌మెంట్స్ బాగుండాలి. హ్మ్. వచ్చే తరం, పై వచ్చే తరం కోసం కాదు. ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. మనం ఉన్నప్పుడే రిటర్న్స్ రావాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వెంచర్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. మేము వేసే వెంచర్‌లు కూడా అన్నీ హ్మ్. అలాంటివే ఉన్నాయి. ఓకే. సో, సార్ ఈ అర్బన్ టౌన్స్‌లో ఈ వర్క్ ఇంత ఫాస్ట్‌గా జరగడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఎక్కడైనా ఒక విల్లాస్ కానీ, ఎక్కడ వెంచర్స్‌లో ఎక్కడున్నా ఏదైనా వేస్తున్నారంటే అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అవును. బట్ మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లో అర్బన్ టౌన్స్‌లో మాత్రం ఏ వర్క్ అయినా ఇలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. దానికి కరెక్ట్ సీక్రెట్ మేడం. ఏంటంటారు? అవునవును. మేడం మేము డెవలప్‌మెంట్స్‌నే అసలు ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నాం. హ్మ్. మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమరు హ్మ్. తర్వాత మేము డెవలప్ చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పకుండా అన్నీ రెడీ చేసి ఎలా ఉంటది, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు హ్మ్. అనే విధంగా ఉంటేనే కస్టమర్లు మొగ్గు చూపుతారు కాబట్టి హ్మ్. ఎక్కువ మంది కస్టమర్ల ఆలోచన ఇలానే ఉంది. అందుకోసం ఎన్ని డెవలప్‌మెంట్ చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ వెంచరు హ్మ్. 4.5 నెలలయింది. దాదాపుగా 70% కంప్లీట్ అయిపోయింది. ఓహ్! గ్రేట్. మెయిన్ డెవలప్‌మెంట్సే మేడం. హ్మ్. 100 ఫీట్ రోడ్ హ్మ్. ఎక్కడైనా కూడా 100 ఫీట్ రోడ్ ఎక్కడుంటదంటే హ్మ్. మాస్టర్ ప్లాన్‌లో ఎళ్తేనో హ్మ్. లేదా పైన హై టెన్షన్ వైర్లు పోతేనే 100 ఫీట్ ఇస్తారు. అవును. కానీ మేము రాబోయే 100 సంవత్సరాల ట్రాఫిక్‌ని దృష్టిలో ఉంచుకొని హ్మ్. 100 ఫీట్ రోడ్ ఇచ్చాము. లోపల కూడా 30 ఫీట్ రోడ్స్ హ్మ్. అన్నీ కూడా సీసీ రోడ్స్ అండి. ఓకే. సీసీ రోడ్స్‌తో పాటు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా. హ్మ్. ఎక్కడైనా అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎవరిస్తారంటే విల్లా ప్రాజెక్ట్స్‌కే ఉంటది. అవును. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్‌కి అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. హ్మ్. ఎందుకంటే తర్వాత గ్రీనరీకి ఇబ్బంది లేకుండా. హ్మ్. ఎందుకంటే మన ఇంటి ముందు కరెంటు పోల్ ఉంటే తర్వాత చెట్లు కొట్టేయాల్సొస్తది. హ్మ్. అవును. అవన్నీ లేకుండా మనం సిటీలో చూస్తూనే అవును. ఉన్నాం కదా! అవన్నీ దృష్టిలో ఉంచుకొని అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. హ్మ్. దాంతో పాటు 100 ఫీట్ రోడ్డుకి మధ్యలో డివైడర్ పైన లైట్స్ ఇచ్చాం ఏదైతే ఉన్నాయో అవి. ఓకే. సేమ్ ఔటర్ మీద ఉన్న లైట్సే మేడం. హై హ్మ్. క్వాలిటీ ఇస్తున్నాం. ఓహ్! మనకి ఔటర్ రింగ్ రోడ్డు మీదైనా 6 గంటలకు లైట్లు ఎలుగుతాయో లేదో డౌట్ గానీ, ఇక మా దగ్గర మాత్రం 6 గంటలకు లైట్లు ఎలుగుతాయి. ఓకే. గ్రేట్ సార్. వాటన్నిటితో పాటు ఎమ్యూనిటీస్. హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 2, 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఒక 70, 80 ఇయర్స్ పెద్దవాళ్ళ దాకా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఎంజాయ్ చేయటానికి. హ్మ్. ప్లే ఐటమ్స్‌తో గానీ, క్రికెట్ గ్రౌండ్స్ గానీ, హ్మ్. రిసార్ట్. క్లబ్ హౌస్ గానీ, హ్మ్. టెంపుల్, హ్మ్. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గానీ, హ్మ్. పార్క్స్ గానీ అసలు హైఫై చేస్తున్నాం. ఒక హ్మ్. 5, 10 కోట్ల విల్లా ప్రాజెక్ట్‌లో ఏవైతే డెవలప్‌మెంట్స్ ఉంటాయో అవన్నీ గూడా ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్‌లో ఉంటాయి. ఓకే.